తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో ముందు శూన్యం అంటే ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు ఆవిర్భవించింది. వాయువు నుంచి అగ్ని జన్మించింది. అగ్ని నుంచి నీరు ప్రకటితమైంది. నీటి నుంచి భూమి. ఈ రకంగా పంచభూతాలు జనించాయి. ఈ సమస్తాన్ని ఓ క్రమంలో నడిపే దివ్యశక్తి అగ్నిస్వరూపుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. ప్రపంచ స్థితికారకుడిగా సూర్యుడు భాసిల్లుతాడు. సూర్యుడు ఒక్కడే సమస్త లోకాలకు ఒక్కొక్కడే కనిపించే పోలికే దేవుడని పోతనామాచార్యులు భాగవతంలో వెల్లడించారు. ఆ ఆదిత్యుడు భానుమూర్తిగా కొలువైన శతాబ్దం కిందటి దివ్య ఆలయంలో భాస్కరుడితో పాటు శ్రీ భానులింగేశ్వర స్వామి ప్రధాన దైవంగా పూజలందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆ మహిమాన్వితమైన శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండు ఇలా ఎన్నో నామాలతో పూజలందుకునే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆ ఆదిత్యుడే కర్మసాక్షి అని మన వేద పురాణాలు చెప్తున్నాయి. జీవకోటికి ఆయురారోగ్యాలను ప్రసాదించే ఐశ్వర్య ప్రదాయకుడు సూర్యభగవానుడు. ఋగ్ అధర్వణ వేదాలు సూర్యభగవానుడి దివ్య మహిమల గురించి కొనియాడుతున్నాయి. ఆ స్వామికి అర్ఘ్యం అంటే ఇష్టం. కానీ అందరికీ అర్ఘ్యం ఇవ్వటం కుదరదు కాబట్టి ఉషోదయాన ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఆ భానుమూర్తి చేసే మేలు అంతా ఇంత కాదంటారు. జీవకోటికి జీవశక్తి ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం. వేదాలు భాస్కరుడిని త్రిమూర్తుల సమన్విత శక్తిగా అభివర్ణించాయి. మత్స్య పురాణం ఆరోగ్యం భాస్కరాదిచ్యేత్ అంటే సూర్యుడు ఆరోగ్యాన్నిచ్చేవాడని చెబుతోంది. అథర్వవేదం 9వ అధ్యాయంలో సూర్య భగవానుడి దివ్య మహిమల ప్రస్తావన ఉంది. ఉదయించే సూర్యుని కిరణాల ద్వారా 22 వ్యాధులు నయమవుతాయని చెబుతోంది. అందుకే మన యోగ సంస్కృతి సూర్య నమస్కారాలకు అంతటి ప్రాధాన్యతనిచ్చింది. నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మ స్వరూపిణి భాస్కరాయ నమస్తుభ్యం తథా దినకృతే నమః అని ఋగ్వేదం సూర్య భగవానుడిని స్తుతిస్తోంది. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర శ్రీ సూర్యనారాయణ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదైన ఆలయం శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయం. కాకినాడ భానుగుడి జంక్షన్లో వేంచేసిన శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయం నిర్మించి సుమారు 126 ఏళ్లని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాంతంలో శ్రీ భాను అనే పేరుగల సిద్ధయోగి తన శిష్యులతో నివాసం ఉండేవారు. ఆయన నిర్యాణం అనంతరం ఆయన కోరిక మేరకు శిష్యులు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ శివలింగ ప్రతిష్టాపనానంతరం లింగంపై సూర్యకిరణాలు పడటం వలన ఈ ఆలయానికి భానులింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం వలన ఈ ప్రాంతానికి భానుగుడి జంక్షన్ అనే పేరు స్థిరపడింది.
ఈ ఆలయంలో భానులింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. భక్తులు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతత, ప్రసన్నత, జీవ చైతన్య శక్తి ఆవహిస్తాయని భక్తులు అనుభూతి చెందుతారు. ఆలయ ప్రాంగణంలో సూర్యరథం, ఆలయ గోపురాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఆలయం చిన్నదైన మహిమలకు అపారమైన ఆలయంగా స్థానిక భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం యొక్క విశిష్టత, భాను అనేటువంటి ఒక స్వామీజీ ఆలయం కట్టకముందు నుంచి కూడా ఇక్కడ నివసించడం జరిగింది. ఆయన యొక్క నివాసం తర్వాత ఈ యొక్క ఆలయం భానులింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కట్టడం జరిగింది. సూర్య భగవానుడు తన వేలాది కిరణాలతో లోకానికి పుష్టిని, సంతుష్టిని అందిస్తున్నాడు. తన రాక ప్రపంచానికి మేలుకొల్పు గీతంగా సుప్రభాతమవుతుంది. చరాచర జీవకోటికి ప్రాణదాతగా భాసిల్లుతున్నాడు. ఆ ప్రత్యక్ష నారాయణుడు ఇక్కడ అచ్చామూర్తిగా భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. ఆయురారోగ్య వర ప్రదాతగా, భక్త వరదాయకుడిగా కొలువుదీరిన సూర్యనారాయణమూర్తి దర్శనం పవిత్రం, పరమపావనం. కాలమనే ఏకచక్ర భ్రమణ రథానికి 7 గుర్రాలను పూంచి జీవకోటిని సదా రక్షించే ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు ఇక్కడ భానుమూర్తిగా కొలువుదీరాడు. ఈ స్వామి 12 మాసాల్లో 12 రీతుల్లో లోకానికి తన కిరణాలతో జీవులకు ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. ప్రచండ మార్తాండుడైన సూర్య భగవానుడు ఆర్యముడిగా, మిత్రుడిగా, అర్కుడిగా, భగుడిగా, ఇంద్రుడిగా, వివస్వంతుడిగా ఇలా 12 నామ రూపాలతో లోకాన్ని తన కిరణ కరణాలతో సంరక్షిస్తూ పోషణకర్తవుతున్నాడు. దినకరుడి సహస్రాధిక కిరణాల చేతనే జీవులు జీవన చైతన్యాన్ని పొందుతున్నాయి. ఆ మంగళకారుడు ఇక్కడ గర్భాలయంలో అర్చామూర్తిగా, అభయముద్రతో భక్తాభీష్ట వరదాతగా, ఆయురారోగ్య వరప్రదాయకుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. కాకినాడలోని ఈ భానుడి ఆలయం నిత్యం భక్తుల సందర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటోంది. అర్చావతార మూర్తి భానుడి సందర్శనార్థం ప్రతి ఆదివారం భక్తులు విశేషంగా తరలివస్తారు. లోకానికి చేతనాశక్తిని అందించే ఆదిత్యుడు గర్భాలయంలో సన్మంగళ ప్రదాయకుడిగా అలవైకుంఠం నుండి ఇలభూలోక వైకుంఠానికి విచ్చేసినట్టు సకలాలంకారయుక్తంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామికి ఇక్కడ నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం అని భక్తి శ్రద్ధలతో కైమోడ్పులర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. సూర్యోదయ సమయంలో తూర్పు ముఖంగా ఉదయించే సూర్యుడిని పూజించాలని వేదాలు సైతం చెబుతున్నాయి. సూర్యుని కిరణాలు నేరుగా శరీరంపై పడడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. ఉదయపు సూర్యుని కిరణాలు రోజులోని ఇతర సమయాల్లోని కిరణాలతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ జిజ్ఞాసను మానవాళికి కలిగించడానికే ప్రత్యక్ష నారాయణుడు ఇక్కడ గర్భగుడిలో స్ఫురద్రూపిగా, మీసకట్టుతో అభయ వరప్రదాయకుడిగా కొలువై భక్తులకు అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాడు. స్వామివారి అర్చనలో భాగంగా తెల్ల జిల్లెడు పత్రాలతో, జిల్లెడు పూలతో పూజిస్తే ఆరోగ్య సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. అందుకే సంస్కృతంలో భానుమూర్తిని అర్కుడిగా వ్యవహరిస్తారు. సూర్యనారాయణమూర్తి ఉదయం బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంత్రం విష్ణు స్వరూపుడిగా త్రిమూర్త్యాత్మక శక్తిగా వ్యక్తమవుతాడు. శ్రీ సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వరా.
సర్వతోముఖమైన పరంజ్యోతి తత్వమే శివలింగం. అన్ని దిక్కులని పరిశీలించే ఆద్యంతరహిత స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. అందుకే దిశాంచపతయే నమః అని మహాదేవుడికి నమస్కరించింది వేదమాత. అంతటి మహిమాన్వితమైన నీలకంఠుడు, గంగాధరుడు, సర్వాంతర్యామి, దినకరుడిగా, చంద్రశేఖరుడిగా ఎన్నో రూపాల్లో అభివ్యక్తమై లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ దివ్యమంగళ స్వరూపుడు భానులింగేశ్వరుడిగా కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ స్వామిని దర్శించి వారి అనుగ్రహానికి పాత్రలమవుతాం. చరాచర సృష్టి మొత్తం శివుడి తాండవమే. అనంతమైన విశ్వం సచేతనత్వంతో నడిచే శక్తి అంతా పరమేశ్వర నృత్యమే. భువిపై కొన్ని కోట్ల జీవజాతులుగా కనిపించే ఆత్మస్వరూపం ఆ పరంజ్యోతి స్వరూపమే. విశ్వం నిష్కళంకమై అద్భుతమైన లయాత్మకంగా సంచరించడమే ఈశ్వరత్వం, శివతత్వం. సనాతనుడు ఆద్యంతమైనవాడు, శాశ్వతమైన శక్తికి మూలం. అంతటా అన్నింటా వ్యాపించిన సర్వవ్యాపకుడు ఇక్కడ భానులింగేశ్వరుడిగా కొలువై భక్తకోటిని సంరక్షిస్తున్నాడు. గర్భాలయంలో భానులింగేశ్వరుడు రజత పంచ ఫణి సంయుక్తంగా భక్తుల పూజలందుకుంటున్నాడు. దాదాపు శతాబ్దికి పైగా ఇదే ప్రాంతంలో ఒక సిద్ధయోగి శివానుగ్రహం పొందాడని చెప్తారు. ఈ నేపథ్యంలోనే పరమేశ్వరుడు ఇక్కడ భానులింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడని స్థల పురాణం ద్వారా విదితమవుతోంది. ఈ శివలింగంపై భానుడి కిరణాలు నేరుగా పడటం వల్ల స్వామి భానులింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. కాలాంతరంలో శిథిలమైన ఆలయ స్థానంలోనే 1.5 దశాబ్దం క్రితం లయకారకుడైన ఈశ్వరుడికి ఆలయం ఆలవాలమై భానులింగేశ్వరుడిగా పునఃప్రతిష్ఠితుడై పూజలందుకుంటున్నాడు. సూర్యకిరణాల శక్తిని సంపూర్ణంగా సంతరించుకొని భక్తులకు ఆరోగ్య ప్రదాతగా, సకలాభీష్ట వరప్రదాతగా అనుగ్రహిస్తున్నాడు భానులింగేశ్వరుడు. ఐహిక, ఆధ్యాత్మిక, ఆముష్మిక సౌఖ్యాలను ప్రసాదించే భానులింగేశ్వర స్వామిని నిత్యం భక్తులు ప్రణతులు సమర్పించి పత్ర, ఫల, పుష్ప తోయాదులతో అర్చించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఏకాదశ రుద్రులను శాంతపరచి శాంతి చిత్తాన్ని ప్రసాదించి ఏకాగ్రతను అందించే సర్వశ్రేయోదాయకుడు, సకల విభూతుల లీలా సమన్వితంగా గోచరించే భానులింగేశ్వర దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం అధిత వహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. శైవాగమం ప్రకారం ప్రతి సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం నాడు, కార్తీక మాసం మహాశివరాత్రి తదితర పర్వదినాల్లో భానులింగేశ్వర స్వామికి నమక చమక సహిత రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. పుణ్యతిథుల్లో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించి అభీష్ట సిద్ధిని పొందుతారు. అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం. రాజరాజేశ్వరీదేవి తేజస్వరూపిణిగా, దైత్య సంహారిణిగా, త్రిజగన్మోహినిగా, అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆదిశక్తిగా దేవి భాగవతం అభివర్ణించింది. భక్తులు అడిగినదే తడువుగా అభయమిచ్చే తల్లి, అతులిత భాగ్యాలనొసగే సర్వేశ్వరి, లోకేశ్వరి, రాజరాజేశ్వరీదేవి. ఆ అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణిగా, కోటి సూర్య ప్రకాశినిగా, భక్త వరదాయినిగా భానులింగేశ్వరుడి ఆలయంలో రాజరాజేశ్వరీదేవిగా పూజలందుకుంటోంది. ఆ జగదీశ్వరిని త్రికరణ శుద్ధిగా దర్శించుకుందాం రండి.
చేతిలో చెరుకుగడతో చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాత రాజరాజేశ్వరిగా ప్రత్యేక మందిరంలో పద్మాసన స్థితగా చతుర్భుజాలతో కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రాధీష్టాన దేవతగా త్రిపురత్రయంలో తృతీయ దేవతగా ఆరాధించబడుతోంది. శ్రీ రాజరాజేశ్వరి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఇక్కడ అమ్మవారి పాదపీఠాన ఉన్న శ్రీచక్రానికి నిత్య కుంకుమార్చనలు, సువాసిని పూజలు నిర్వహిస్తారు. ఈ తల్లి సర్వశక్తుల సమన్వయ శక్తిగా, సాధకులకు సంపూర్ణ అనుగ్రహ ప్రదాయినిగా ప్రసన్నవదనంతో భాసిల్లుతోంది. అంబా శాంభవి చంద్రమౌళి రవలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. శ్రీ ఉషా బాలత్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులతో ప్రతి శుక్రవారం ఆలయం రద్దీగా ఉంటోంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారు దశవిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తోంది. ప్రతినిత్యం అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాలను వేడుకగా నిర్వహిస్తారు. సర్వాలంకార భూషిదిగా కొలువైన రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా దర్శించుకుంటే అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సందాయిని వాణి పల్లవ పాణి వేణు మురళీ గాన ప్రియాలోలిని. గణేశుడు జ్ఞానదేవుడిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గణపతిని కొలిచినంతనే స్థిరత్వం కలుగుతుంది. శ్రద్ధ, పట్టుదల, సంకల్ప సిద్ధి పెరుగుతుంది. గణపతి తత్వం ప్రతి మనిషి తెలుసుకోవడంతో పాటు సాధనాశక్తులుగా అందిపుచ్చుకోవాలనే సందేశం గణపతి రూపంలో గోచరిస్తుంది. ఓంకారం లేకుండా ఏ మంత్రాన్ని ఎలా పలుకలేమో అలాగే గణపతిని ఆరాధించకుండా ఏ దైవాన్ని కొలవలేము. తొలి పూజలందుకునే గజాననుడు ఐశ్వర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంతటి మహిమోపేతుడైన గణేశుడితో పాటు కాలభైరవ స్వామి తదితర దేవతామూర్తులు శ్రీ భానులింగేశ్వర ఆలయ ప్రాంగణంలోనే కొలువుదీరి ఉన్నారు. మూలమూర్తులను దర్శించిన భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో గణపతిని దర్శిస్తారు. గణపతి ఉపాసకులు, ఆరాధకులు, అనుష్ఠానం చేసేవారు, జపం, మంత్రం లాంటి వాటిని అనుసరించేవారు గణపతి సన్నిధిలోనే కొంత సమయం గడుపుతారు. ప్రతి మాసంలో వచ్చే 2 చవితి తిథుల్లో ఇక్కడ స్వామికి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. శుక్లపక్షంలో వచ్చే చవితిని వరదా చవితిగా భావిస్తారు. ఈ చవితి నాడు గణనాథుణ్ణి కొలిచినట్లయితే కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి. ఇంకొకటి కృష్ణపక్షంలో వచ్చే చవితి. దీనిని సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుడిని కొలిచినట్లయితే కష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం. గణపతి నవరాత్రులను భాద్రపద మాసం శుద్ధ చవితి నుండి నవమి వరకు లేదా పాడ్యమి నుండి నవమి వరకు నిర్వహిస్తారు. ఓ బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా ఓ బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా కరివదన నీ పద సదనమునే కరివదనా నీ పద సదనమునే గతియని నమ్మితి బ్రోమయా. ఈ భానుగుడి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి, నాగదేవతలు, నవగ్రహ మండపం అనే ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం శైవాగమ ప్రకారం ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది జ్యేష్ఠమాస ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠమాస శుద్ధ పంచమి నాడు వార్షికోత్సవ కళ్యాణం పంచాన్నక
దీక్షతో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ దేవాలయంలో ఉపాలయాలుగా గణపతి, అమ్మవారు, కాలభైరవుడు, సూర్యనారాయణమూర్తి, అభయ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ఇవి వేయించేసి ఉన్నాయి. ఇక్కడికి వేలాది భక్తులు విచ్చేసి దర్శనం, పూజలు చేసుకుని ఉంటూ ఉంటారు. కాకినాడ శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయం రాజమండ్రి నుండి కాకినాడ 62 కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉంది. ఈ ఆలయానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక ఆలయ సందర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ఆయురారోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడితో పాటు భానులింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. ఈ దైవాల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.